హలో అండి, వెల్కమ్ టు సర్దా వ్లాగ్స్. ఈరోజు సిర్రాకుతో కొంచెము వెరైటీగా చేశానండి. ఎప్పుడు పప్పులో వేసి చేసుకుంటాం కదా, ఈరోజు ముద్దగా చేశాను. దీనికోసం ఒక సిర్రాకు కట్టని సన్నగా తరిగి 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నా. అలాగే కరివేపాకు ఒక రెమ్మ, తెల్లగడ్డపాయలు ఒక 10 సన్నగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి కూడా 2 తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలాగ రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. దీనికి వాటర్ ఏమైందండి, అందుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పోసాను. 3 స్పూన్లు ఉంటుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. ఇవి వేగాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేగాక ఇందులో తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ, అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారాక ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటాలు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెము వేగాలని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరకు కూడా వేసుకునేవాలి. ఆకు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఆకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తము టమోటాలు, ఆనియన్స్ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీస్తే అందులోకి వాటర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు సాల్టు, కూరకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునేవచ్చండి ఈ కూరని. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇంకా కొంచెము వాటర్ పైకి వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరకంతా కలిసేటట్లు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. కూరకు ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలాగ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ కారం లేకుండా ఇలాగ లైట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కమ్మగా కూడా ఉంటుంది. నాకైతే భలే నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి ఈ కూరని. ఇంకా 2 నిమిషాలు అలాగా సిమ్లో ఉడికించాక ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి.
ఇంతే అండి, సింపుల్ అండి. ఎక్కువ మసాలాలు కూడా ఏం లేదు. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకునేవచ్చు ఈ కూరని. ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను, నాకైతే సరిపోయిందండి, బాగునింది కూర. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి. వాళ్ళకైతే ఈ కూర వేసి ఆమ్లెట్ ఒకటే ఇచ్చేసానండి. వాళ్ళకైతే భలే నచ్చింది ఈ కూర. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. మొత్తం ఒకసారి కూర అంతా చుట్టూ ఉండేదంతా తీసి బాగా పెట్టేశాను. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాగా సింపుల్గా చేసుకునేవచ్చండి, చాలా బాగుంది. ఇంకా పిల్లలు వచ్చేసారు, నేను ఆమ్లెట్ వేసి పిల్లలకైతే ఇచ్చాను, నేను వేసుకున్నానండి. నాకైతే భలే నచ్చింది ఈ కూర. ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.